తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకమైనదని, ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ నుంచి స్మార్ట్ సిటీ కార్యాలయం వరకు కాకినాడ నగరపాలక సంస్థ, అర్బన్ రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో జేసీ పాల్గొన్నారు. అనంతరం ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ దావోస్ పర్యటన ఒక అపూర్వ ఘట్టంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా తీర్చిదిద్దే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారని తెలిపారు. దావోస్ పర్యటన ఒక అపూర్వ ఘట్టంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు గుర్తించాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. దేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేయాలనే ఒక కృత నిశ్చయంతో, ఒక కసితో 75 సంవత్సరాల వయసులో పనిచేస్తున్న ముఖ్యమంత్రిని చూసి ఈరోజు రాష్ట్ర ప్రజలంతా గర్వపడే విధంగా దావోస్ పర్యటన జరిగింది. 5 రోజుల పర్యటన ముగించుకొని మళ్ళీ ఢిల్లీకి వచ్చి 1వ తేదీ బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రితో కూడా మళ్ళీ రాష్ట్రానికి రావాల్సిన ఆర్థికపరమైన అంశాలు మీద ఈరోజే గంట పైగా ఆర్థిక మంత్రితో మాట్లాడి సాయంత్రం విజయవాడకు వస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ పర్యటన చాలా విజయవంతమైంది అని చెప్పి ప్రభుత్వ వర్గాల నుంచి కూడా సమాచారం వస్తుంది. ఆయన కానీ, మంత్రి నారా లోకేష్ గారు కానీ దేశంలోని అనేక ఐటీ సంస్థలు, పారిశ్రామికవేత్తలతో అనేక రకాలుగా చర్చలు జరిపి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేదానికి కృషి చేస్తున్న తీరు మనం అందరం చూస్తూ ఉన్నాం. రాష్ట్రం ఈ పెట్టుబడులన్నీ కూడా రాష్ట్రానికి వస్తే రాబోయే రోజుల్లో, రాబోయే 4-5 సంవత్సరాల్లో దేశంలోనే ఆర్థికంగా సంపద సృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి రాష్ట్రం కాబోతా ఉంది. ప్రతిపక్షానికి ఏం మాట్లాడాలో అర్థం కావడంలే. సంపదలో రాష్ట్రం ముందుకు పోతా ఉంది, ఆదాయంలో ముందుకు పోతా ఉంది. ఒక చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూ చూసి ఈరోజు రాష్ట్రానికి అనేక కంపెనీలన్నీ కూడా పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయంటే ఇది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రభుత్వ పనితీరు, నాయకుడి ఫేస్ వాల్యూ అని చెప్పి ప్రజలకందరికీ తెలియజేస్తా ఉన్నారు. కడప జిల్లాకు ముఖ్యంగా ఎంఎస్ఎంఈని కడప జిల్లాలో పెడుతున్నాం. అనేక రకాలుగా పరిశ్రమలన్నీ కూడా ఈ కొప్పర్తి పారిశ్రామిక వాడకు తీసుకొచ్చే విధంగా రాయలసీమలోనే ఒక గొప్ప పారిశ్రామిక వాడిగా కొప్పర్తిని తీర్చిదిద్దుతామని కూడా చెప్పినారు. రాష్ట్రాన్ని ఆర్థిక పరంగా పరిపుష్టి చేసి ముందుకు తీసుకుపోవాలనే కసితో పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి గారిని చూసి ప్రతిపక్షాలు కూడా అసూయతో, ఈర్ష్యతో లేనిపోని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఒకవైపు పోలవరం ప్రాజెక్టు నిధుల సంపాదన, రాజధానికి నిధులు, అదేవిధంగా గోదావరి నుంచి కృష్ణా, పెన్నా వరకు అనుసంధాన కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోయే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆర్థికంగా సపోర్ట్ తీసుకొచ్చే విధంగా ఆయన చేస్తున్న కృషిని కూడా ప్రజలందరూ గుర్తించాలని చెప్పి కోరుతా ఉండా. రీసర్వేలో ఎదురైన సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం చక్కని అవకాశాన్ని కల్పించిందని ఏలూరు జిల్లా సర్వే శాఖ ఏడీ అన్సారీ తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో 2వ విడత రీసర్వేపై మండల తహసీల్దారు, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, విలేజ్ సర్వేలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ఆర్డీఓ ఎంవి రమణతో కలిసి పలు అంశాలపై ఏడీ సమీక్షించారు. జంగారెడ్డిగూడెం డివిజన్లో ఉన్న తహసీల్దార్స్ని, మండల్ సర్వేయర్స్ని, ఆర్ఎస్డిటీల్ని, విలేజ్ సర్వేయర్స్ అండ్ విఆర్ఓస్ని ఈ రీసర్వేకి సంబంధించిన ఇష్యూ కోసం జంగారెడ్డిగూడెం డివిజన్ ఆర్డీఓ గారితో మనం ఇప్పుడు అందరం కూర్చొని ఇక్కడ దీనికి సంబంధించి
ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లా ఇలా చేస్తూ ఉన్నాము. సో మెయిన్ థింగ్ ఏంటంటే గతంలో రీసర్వే జరిగిన దాంట్లో చాలా మిస్టేక్స్ వచ్చినాయి. సో ఆ మిస్టేక్స్ వచ్చిన వాటిని ఎలా రెక్టిఫై చేయాలనే దాని మీద అందరం వర్కౌట్ చేస్తా హెడ్ ఆఫీస్ నుంచి మనకి వచ్చిన మాడ్యూల్స్ని పబ్లిక్లోకి మనం ఎలా తీసుకెళ్ళాలి అనేది మన ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ దాకా తెలియజేయాల్సిన బాధ్యత మనది ఉంది. కాబట్టి ఈ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేసుకున్నాం. సో ఇక్కడ మెయిన్ మనకి గ్రీవెన్సెస్ రీసర్వే కంప్లీట్ అయిన విలేజెస్లో గ్రామ సభస్ పెట్టి మేము రిసీవ్ చేసుకున్నాము. రిసీవ్ చేసుకున్న వాటిల్లో మనకి అవుట్కమ్ ఏమొచ్చిందంటే రాంగ్ బౌండరీ డిమార్కేషన్ చేయడం వల్ల చాలామంది రైతులు వాళ్ళ ఎక్స్టెంట్స్ని కోల్పోయారు. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అలా పడింది. సో అలాంటి వాటిల్లో మనం ఎలా న్యాయం చేయగలుగుతాము అని వర్కౌట్ చేసి మనం హెడ్ ఆఫీస్కి పంపిస్తే హెడ్ ఆఫీస్ వాళ్ళు మన ఇన్పుట్స్తో ఐటీ డేటాబేస్లో షేప్ ఫైల్ కరెక్షన్ మాడ్యూల్ని చేస్తున్నారు. సో ఆ షేప్ ఫైల్ కరెక్షన్ మాడ్యూల్ మన పబ్లిక్కి ఎనేబుల్ చేస్తున్నారు, లైవ్ చేస్తున్నారు నవంబర్ మంత్లో. సో వాళ్ళకి ఆ చేసిన మాడ్యూల్ని మన విలేజ్ సర్వేయర్స్ ఫీల్డ్ లెవెల్ దగ్గర నుంచి అది అవుట్పుట్ తీసుకొని ఆ అవుట్పుట్ని మనం మళ్ళీ మన రికార్డ్స్ లోపల ఇన్కార్పొరేట్ చేయడానికి ఎలా చేయాలనేది మనం ట్రైనింగ్ క్లాస్ లాగా పెడుతున్నాము. ఇప్పుడు ప్రెజెంట్ రివ్యూ లాగా చేస్తూ ఉన్నాము. సో వీటిల్లో మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైతే బౌండరీ వేరియేషన్స్ అన్నా ఉంటే అవి చేయడానికి మనకి ఐటీ మాడ్యూల్ అనేది గవర్నమెంట్ ఎనేబుల్ చేసింది. దాంతోపాటు జాయింట్ ఎల్పిఎంస్ అంటే ఒక ఎల్పిఎంలో మల్టిపుల్ పట్టాదార్స్ ఉంటే వాళ్ళని ఎలా బ్రేక్ చేయాలనేది ఇప్పుడు గతంలో ఆన్లైన్ సబ్ డివిజన్ మాడ్యూల్ అనేది ఒకటి ఎనేబుల్ చేస్తున్నారు. దానికి పబ్లిక్ ల్యాండ్స్కి అయితే 550 రూపీస్ ఛార్జెస్ ఉన్నాయి. ఇప్పుడు మన గవర్నమెంట్ జనవరి 1 నుంచి 550 రూపాయల్లో 500 రూపాయలు మినహాయించి ఓన్లీ 50 రూపాయలతోనే మనం ఆన్లైన్ సబ్ డివిజన్ అనేది చేయగలుగుతున్నాము. సో ఇది గ్రామ వార్డు సచివాలయంలో మనం అప్లై చేయగలుగుతాం. దాంతోపాటు మీ సేవలో కూడా మనం అప్లై చేయగలుగుతాం. రైతులు వాళ్ళ డాక్యుమెంట్స్ అవి తీసుకెళ్ళి ఏ ఎల్పిఎంస్ వాళ్ళ ఎనేబుల్ చేసుకోవాలనేది ఉందో వాళ్ళ ఎల్పిఎంస్ని ఎనేబుల్ చేసుకుంటే విలేజ్ సర్వేయర్ దగ్గరికి వెళ్ళి ఆ వర్క్ అంతా అది క్లియర్ అయిపోయి తహసీల్దార్ దగ్గర నుంచి ఆ వర్క్ కంప్లీట్ అయిపోతూ ఉంది. సో ఈ 550 నుంచి 50 రూపీస్ అనేది తగ్గించడం జరిగింది. ఇది ఓన్లీ 6 months దాకే, June 1 దాకే ఉంది. సో పబ్లిక్ అందరూ ఇది దృష్టిలో ఉంచుకొని మీ జాయింట్ ఎల్పిఎంస్ ఏమైనా పడి ఉంటే మీ సంబంధించిన భూమిలో వచ్చి మీరు గ్రామ వార్డు సచివాలయంలో కన్నా నమోదు చేసుకుంటే మీ జాయింట్ ఎల్పిఎంస్ని స్ప్లిట్ చేయగలుగుతామండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం మత్స్యపురి గ్రామంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి భారతరత్న నాయి బ్రాహ్మణ ముద్దుబిడ్డ జననాయక్ శ్రీ కర్పూరి ఠాగూర్ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కొడవత్తి సుప్రసాద్ ముఖ్య అతిథిగా భీమవరం రూరల్ నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మత్స్యపురి నాయి బ్రాహ్మణ సంఘ సభ్యులు ఎంఎస్ అధ్యక్షతన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కొడవత్తి సుప్రసాద్ మాట్లాడుతూ కర్పూరి ఠాగూర్కి భారతరత్న రావడం అనేది యావత్తు నాయి బ్రాహ్మణ సమాజానికి గర్వకారణమని, ఆయన నిజాయితీని, పట్టుదలను, నిస్వార్థ సేవను అందరం ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో ముందడుగు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దిగమత్తి వెంకటేశ్వరరావు, రాము, దుర్గేష్, శ్రీనివాస్, కొడవత్తి ధనరాజ్, అమలాపురం మధు, గాడిల్లి సింహాచలం, ముత్యపల్లి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత బీహార్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మా నాయి బ్రాహ్మణ ముద్దుబిడ్డ అయినటువంటి మా కర్పూరి ఠాగూర్ గారు జన్మదినం సందర్భంగా ఈరోజు భీమవరం రూరల్ మండలం నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ వారి జన్మదినం సందర్భంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆయనకి భారతరత్న ఇవ్వడం అనేది మా నాయి బ్రాహ్మణ సమాజానికే కాకుండా బీసీలందరికీ కూడా చాలా గర్వకారమైన విషయం. ఎందుకంటే ఒక బీహార్ అంటే చాలా పటిష్టమైన, చాలా ఇబ్బందికరకు గురయ్యే రాష్ట్రం మనందరికి కూడా తెలుసు. అక్కడంతా కూడా చాలా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉంటుందని చెప్పేసి మన సైడు అనుకునే విధంగా ఉంటుంది. అలాంటి రాష్ట్రంలో మరి ఒక నాయ బ్రాహ్మణుడు అయి ఉండి ఆయన ఎమ్మెల్యే అయ్యి తర్వాత ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఆషామాషి విషయం కాదు. వారి నాన్నగారు కులవృత్తి చేసుకున్నా సరే ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వారు కులవృత్తి చేయడం అనేది చాలా మా అందరికీ కూడా చాలా గర్వకారణమైన విషయం. అంతేకాకుండా ఈ రోజున ఆయనకు భారతరత్న రావడం అనేది మా అందరికీ కూడా చాలా హర్షించదగ్గ విషయం. ఈ రోజున బీసీలకి ఈ యొక్క రిజర్వేషన్ శాతం పెంపు విషయంలో ఆయన స్వాతంత్ర సమయం కానించి మరి గాంధీ గారితో వీళ్ళందరితో కూడా దెబ్బలాడి తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి ఒక్క కర్పూరి ఠాగూర్ గారు మాత్రమే. అటువంటి నాయకుడు మా కులంలో పుట్టడం అనేది మా అందరికీ కూడా గర్వకారమని మరొకసారి తెలియజేసుకుంటూ మరి వారి జన్మదిన సందర్భంగా వారందరికీ ఈ రోజున వీరందరికీ నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ రోజున నాయ బ్రాహ్మణ సమాజంలో కులంలో మరి గొప్ప గొప్ప నాయకులు
కర్పూరి ఠాగూర్ గారు కానివ్వండి, అలాగే కరుణానిధి గారు కానివ్వండి, వీరప్పమొయిలి గారు కానివ్వండి, అలాగే ఈ రోజున స్టాలిన్ గారు కానివ్వండి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ గారు కానివ్వండి, అలాగే ఈ రోజు సెంట్రల్ మినిస్టర్గా ఈ కర్పూరి ఠాగూర్ గారి వారి కుమారుడు రామ్నాథ్ ఠాగూర్ గారు కూడా సెంట్రల్ మినిస్టర్గా ఉండడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఎన్డీఏ కూటమిలో జేడీయూ పార్టీ నుంచి ఆయన సెంట్రల్ మినిస్టర్గా కూడా కొనసాగడం జరుగుతూ ఉంది. మరి మన రాష్ట్రంలోనే ఒక నాయ బ్రాహ్మణులు అంటే చిన్న చూపు చూడడం జరుగుతుంది. రాష్ట్రం అంతా కూడా నాయ బ్రాహ్మణుల్ని మరి హుందాగా మరి పెద్ద పెద్ద పదవులు అధిరోహించి ఉండడం జరుగుతుంది. మరి అలాగే ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణ సోదరుడు కూడా ఆయన యొక్క భావాజాలాన్ని, ఆయన యొక్క ధైర్యాన్ని మనం కొనసాగింపుగా ఆయన్ని మనం ఐకమత్యంతో అందరం కూడా రాజకీయాల్లోని అన్ని విధాలు అన్ని రంగాల్లోనే మనం ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి మచ్చుపూరి నాయ బ్రాహ్మణ సేవా సంఘం వారికి, అలాగే భీమవరం మన రూరల్ నాయ బ్రాహ్మణ సేవా సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తిరుమల శ్రీవారిని తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వసంతో సత్కరించారు. చాలా బాగా జరిగిందండి. భక్తులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారి అబ్బాయి జగన్ గారు మా స్నేహితులు, ఆయనతో పాటు దర్శనానికి రావడం జరిగింది. చాలా సంతోషం. 2025లో నేను పర్సనల్ పని మీద రావడం జరిగింది, పర్సనల్ ఫంక్షన్తో. దాంతో దేవుని దర్శించడానికి వస్తే అద్భుతంగా దర్శనం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. అనంతపురం జిల్లా పెనుకొండలో రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పంపిణీ చేసిన మంత్రి సవిత. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను దావోస్ వేదికపై నాశనం చేశారు. చంద్రబాబు, లోకేష్ పై నిప్పులు తిరిగిన మాజీ మంత్రి ఆర్కే రోజా. సూరప్పగూడెం గ్రామాన్ని దత్తత తీసుకున్న ఏలూరు జిల్లా రిజిస్టర్ కొమ్మినేని శ్రీనివాసరావు. సంవత్సరం పూర్తయిన నాటికి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.